సార్ సార్ ఏంటమ్మా ఏంటి ఎందుకు భయపడుతున్నావు ఏంటి ప్రాబ్లం ఏంటి మేమిద్దరం లవర్స్ మా పెళ్ళికి ఎందరో అడ్డుపడుతున్నారు ఎలాగైనా సరే మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి ఓ అలాగా ఇది ఏకాంబరం ఏరియా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీరు ఏడవకూడదు మీరిద్దరు మేజర్లే కదా మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను మొదటి భర్తని నేనున్నప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి ఎలా జరిపిస్తారు మొదటి భర్తవా ఏంటి నువ్వు విత్తన పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చావు మొదటి భర్తనని ఇంకొకడు వచ్చాడు ఈయనకంటే ముందు నాకు ఈయనే మొగుడుగా ఉన్నారు ఇప్పుడు ఈడితో ఇల్లీగల్ కాంటాక్టా ఎస్ ఏమే రెండో పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఎంత ధైర్యం చేసేవే సడన్ గా బిడ్డ పుడితే ఎవడింటి పేరు ఇనిషియల్ గా పెడతావు నా ఇంటి పేరు ఇనిషియల్ గా పెడతాయి నువ్వెవర్రా దాని కడుపులో పెరిగే బిడ్డకి బాబు నేను వీడెప్పుడు ఈయనకి ముందు ఈయనకి వెనక ఓసి రంగేళ్ళి రంగసాని ఇలా ఇష్టం వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటున్నావే రేపు బిడ్డ పెరిగాక బాబు ఎవడని అడిగితే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తావు అలాంటి గొడవ రాకూడదనే మొదటి బిడ్డ నా దగ్గర వదిలేసి వచ్చింది సార్ నువ్వెవర్రా నేనే దాని మెడలో తాళి కట్టిన మొదటి భర్తని ఇదెప్పుడు వీళ్ళ ముగ్గురు కంటే ముందు రేయ్ ఇది నా పెళ్ళవరా పిల్లని తీసుకొచ్చింది నేను నాకు పెళ్లి జరిపించి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయండి దాని కడుపులో పెరిగే బిడ్డ నా బిడ్డ నేనే తీసుకెళ్ళాలి ఏడుగారు నాతో పాటు పంపండి నీ బిడ్డ పొట్టలో పెరుగుతుంది నా బిడ్డ బయటలో చదువుకుంటుంది ఏడుగారు నాతో పంపించండి ఏడుగారు నాతో ఇది పెళ్ళమా బెల్లమా తలా కాస్త పంచడానికి చీటీలు రాసి కలుపుతాను ఎవరికి లక్కుంటే వాడు తీసుకెళ్ళండి రాస్కెల్స్ ఒక్కొక్కటి పేరు చెప్పండి పులసల పొన్నయ్య పీతల పొల్లయ్య చికెన్ పాపయ్య మటన్ రవి అయ్యో ఏంట్రా మీ అందరి పేర్లకు ముందు వ్యాపారాలు తగలడ్డాయి అసలు మీకు ఇళ్ళ పేర్లు లేవా లేవు హెడ్ గారు ఏంటి మీ పేరు కూడా ఇందులో కలపండి నా పేరా ఎందుకు మీ మీసాలు చూసిన దగ్గర నుంచి ఏదోగా ఉంది ఆల్రెడీ నలుగురు 4 స్తంభాల్లో నించుని ఉన్నారు ఇంక నేను కూడానా చంపేస్తానేమనుకున్నావా మరి అదిగా ఇందులో చీటీ తీసుకో మీసాలు నచ్చినాయంట మీసాలు తీసుకో మటన్ రవి ఎవరు రాదే అది నేనేనండి ఒకటి ముగ్గుడిని ఇలా చూడు నీ అదృష్టానికి మొదటి మొగుడే తగిలాడు ఈ ముగ్గురిని చెప్పుతో కొట్టి తరివేసి మర్యాదగా ఈ బట్టతోలోడుతోనే బతుకు సాగించు చూసావా ఆయన చెప్పేశారు రాబే వెళదాం ఏంటి మా ఇంటి వైపు వస్తే గనక కనపడండి వెళ్ళా ఊరుకుంటే నన్ను కూడా లిస్ట్ లో చేర్చేలా ఉంది ఆయన కూడా ఉంచుకో కానీ చీకటి పడగానే ఇంటికి వచ్చేయి అక్కడెవరు రేయ్ ఏంట్రా ఇంకొకటితో పంపిస్తున్నావు వాడు లిస్ట్ లో లేడు కదా అతనేనండి పద్ధతి ప్రకారం తాళిగట్టిన మొదటి మొగుడు వాడి కళ్ళల్లో కారం కొట్టి అప్పుడప్పుడు వచ్చి మా నలుగురిని సంతోష పెడుతుందండి చివరిలో వచ్చి కరెక్ట్ గా తీసుకెళ్లిపోతాడండి ఇవాళ అలాగే వచ్చి తీసుకెళ్లిపోయాడండి ఇదంతా మా మధ్యన ఎంటర్టైన్మెంట్ అండి ఎంటర్టైన్మెంట్ కానిస్టేబుల్ ఈ నలుగురిని తీసుకువెళ్ళి కోసి పడే రేయ్ త్వరగా రెడీ చేయరా ఆకలిస్తుందిరా ఆగేడు తినేదే ఓసి అందులో అర్జెంటా డ్యూటీకి వెళ్ళాలరా విభూతి తీసుకోండి ఏ గుడికి వెళ్ళొస్తున్నావు నాన్న వినాయకుడి గుడికి వినాయక 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 అవును నువ్వెవరు నాయనా నేను గుర్తులేనా నేను మిమ్మల్ని కొట్టినోడు కదా కొట్టావా ఎప్పుడమ్మా తలకాయకు పదును పెట్టి చూడండి గుర్తుకొస్తదే అంగలూరు అడ్డ రోడ్డు దగ్గర 10 మంది కలిసి తెగ కుమ్మారే ఆ గ్రూపా కాదండి కాదా కూచిపూడిలో కుడి తోటలో పడేసి కొళ్ళబొడిచారే ఆ గ్రూపా కాదండి ఎటు గారు ఏంట్రా ఇది కూడా కాదంటున్నావు ఒక చోట 2 చోట్ల తింటే గుర్తుంటుంది 100 చోట్ల తిని చచ్చాను కదా ఏ గ్రూప్ అయి ఉంటుంది రేయ్ బందుల తోటి దగ్గర 11 మంది కలిసి బాధలు పెట్టారే ఆ గ్రూపే కదా నువ్వు కరెక్ట్ గా కనిపెట్టారు ఎటు గారు రే మీరు కొట్టిన తర్వాత ఇంక ఎవడు కొట్టినా సరే తట్టుకోగలిగినంత శక్తి వచ్చిందిరా నా బాడీకి ఆ కొట్టుడే అటువంటిదిరా అదేం కాదు అన్ని దెబ్బలు తిన్నా ఇంకా ప్రాణాలతో తిరుగుతున్నారంటే అది ఎంత ఆశ్చర్యమైన విషయం అందులో ఆశ్చర్యం ఏముందిరా అంతా బండోడు ఓసి తిని మహత్యం అవును నువ్వెలా ఉన్నావురా ఏం చెప్పనట్టు గారు నేను ఇంకా అలాగే ఉన్నాను
కానీ నాతో కలిసి మిమ్మల్ని కొట్టారే ఆ కత్తులు రత్తయ్య తమలపాకులు రవి మీసాలు మెలేసి అంత పెద్ద రౌడీలు అయిపోయి ఊరినే గడగడలాడిస్తా ఉన్నారు. ఎప్పుడయ్యారా రౌడీలు? అసలు ఎప్పుడయ్యారు? అందరూ కలిసి నన్ను పట్టుకుని ఎరక్కొట్టిన తర్వాతే కదరా వాళ్ళు రౌడీలు అయ్యింది. పేరు డబ్బు డాబు అన్నీని. నువ్వు తమలపాకులు రవి అన్నావే, వాడి కథ చెప్తాను విను. వాడు రోజుకి 10 మోదలు తమలపాకులు నవ్వులుతాడు. అప్పటికి కూడా వాడు తమలపాకులు రవిగా ఫేమస్ అవ్వలేదురా. ఒక రోజు నేను డ్యూటీ మీద వెళ్తున్నాను. అప్పుడే వాడు నోట్లో తమలపాకులు వేసుకుని నవ్వులుతూ వస్తున్నాడు. రా రవి ఎలా ఉన్నావని మాట కలిపి మామూలు అడిగాను. 5 రూపాయలేరా అడిగాను. వాడేం కోపంలో ఉన్నాడో తెలీదు. ఒక్కసారిగా కాండ్రించి నవ్వులిందంతా నా ముఖాన్ని చూశాడు. నేను అలాగే షాక్ అయ్యాను రా. ఆ రోజు నుంచే హెడ్ గారి ముఖం మీద నవ్వులే తమలపాకులు తుప్పుక్కుని ఉమ్మేడని తమలపాకులు రవి అని ఫేమస్ అయిపోయాడు. అదే ఆ కత్తులు రత్తయ్య. వీడెప్పుడు ఫేమస్ అయ్యాడు? వాళ్ళలాగే వీడిని కూడా ఓ రోజు మార్కెట్లో చూసి ఎలా ఉన్నావని మాట కలిపి వీడిని కూడా మామూలు అడిగాను. 2 రూపాయలేరా అడిగింది. వీడేం కోపంలో ఉన్నాడో తెలీదు. సర్రని ఇంత పొడుగు కత్తి పైకి తీసాడు రా. లంకించుకున్నాను చూడు ఒక పరుగు. మార్కెట్ అని కూడా నేను చూడలేదురా. అటువంటి పరుగు. ఆ పరుగు పోలీస్ ట్రైనింగ్ లో కూడా ఎవడ పరిగెత్తలేదు. అలా పరిగెత్తినా కూడా షార్ట్ రూట్ లో వచ్చి గుచ్చాడు చూడు కసెక్కన కత్తి. అది ఇటేపుకి వచ్చేసింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, లాగి పడేసి మళ్ళీ పరుగే. ఆ తర్వాతే ఏడ్డి గారు పొట్టనే కత్తితో కసకసలాడించేశాడని కత్తులు రత్తయ్య అని ఫేమస్ అయ్యాడు. వాళ్ళిద్దరికీ ఆ విశ్వాసం ఉంది రోయ్. మర్యాద తెలిసినోళ్ళు. తమలపాకులు రవి ఉన్నాడే, వాడు నన్ను ఎక్కడ చూసినా సరే మీ వల్లే ఇంత ఫేమస్ రౌడీని అయ్యానని లటకని కాళ్ళ మీద పడి టీ వడ ఇప్పిస్తాడు. కత్తుల రత్తయ్య వీడికంటే ఓ మెట్టెక్కువే. అద్దెకొక ఇల్లే ఇప్పించాడు రా. ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోకుండా పెద్ద రౌడీ అయ్యాడు, ఫేమస్ అయ్యాడని నువ్వేడుస్తావు ఎందుకు? సరే అది వదిలే. ఇంతకీ నీ బతుకు బండి ఎలా నడుస్తుంది? ఏంటో ఎడ్డి గారు, ఎకనామిక్ ప్రాబ్లం ఓవర్ అయింది. సర్వైవల్ సాల్వ్ చేయలేకపోతున్నా. రోజు రోజుకి బిజినెస్ ఏమో తగ్గిపోతుంది. కాలం మారిపోయింది కదా. చదివినోళ్ళు కంప్యూటర్ తో దొంగిలిస్తున్నారు. నేను చదువుకోనోడ్నే బ్లేడ్ ను నమ్మి బిజినెస్ మొదలెట్టా. ఫీల్డ్ లో నిలబడలేకపోతున్నానే. అరే జీన్స్ ప్యాంట్ కత్తిరిద్దామని బ్లేడ్ వేస్తే ఆల్రెడీ కత్తిరించుకొని వస్తున్నారు. ఏంట్రా అంటే ఫ్యాషన్ అంటున్నారు. ఇది వరకేమో జీతం తీసుకుని పర్సులో పెట్టుకుని వచ్చేవారు. లటక్కని ఓపెన్ చేసి టక్కని కొట్టేసేవాడిని. కానీ ఇప్పుడేమో ఏటీఎం, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మారిపోయారు. సరే ఆటనే కొట్టేసి ఏటీఎం లో పెడితే అది పిన్ను నంబరు అని అడుగుతుంది. ఈ రోజుల్లో డబ్బు చేతికి రావాలంటే తల ప్రాణం తోక్కొస్తుందండి. అందుకని నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నేను పెద్ద రౌడీ అయ్యి డబ్బు బాగా సంపాదించే ధనవంతుని అవ్వాలి. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీ ముక్కు మీద ఒక్కటి ఇస్తానంట. బొట్ట నెత్తురు గారుతుంది. దీన్నే కారణం చూపించే నన్ను 3 నెలలు జైల్లో వేసేయండి. నేను బయటకు వచ్చేటప్పుడు పెద్ద రౌడీని అవుతాను కదా. రే అంటే నువ్వు కూడా నన్ను కూడా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా? మీ ముఖ్యంతో లక్కీ ఎడ్డు గారు. అయితే నిన్ను ఒకటి అడుగుతాను. నేను నీతో తన్నులు తింటే నువ్వు నా కోసం ఏం చేస్తావు? మీరు అద్దెకుంటున్న ఇంటిని సొంతం చేసేస్తాను. చాలా థ్యాంక్స్ రా. మరే నన్ను ఇక్కడ కొట్టకూడదురా. బాగా జనం ఉన్న చోటు చూసి నేనే చెప్తాను. అక్కడికి వచ్చి కుమ్మో అని కుమ్ముతే స్టార్ రౌడీ అవుతావు కదా. వద్దు, అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది. ఇక్కడే కొడితే పోలీస్ స్టేషన్ లోనే ఎడ్డుగారిని కొట్టానని ఓల్డ్ మొత్తం రీచ్ అవుతుంది కదా. ఒరే నాన్న, తన్నులు తినడం గురించి బాధ కాదురా. లేదు ఎడ్డు గారు, నేను మిమ్మల్ని కొట్టే తీరాలి. రే ఈ టెక్నిక్ మిగతా పోలీసులు తెలిసిపోతుంది. అయ్యో ఈడెంట్రీ అయ్యాడేంటి? ఎంత ధైర్యం రా నీకు? ఈయనేమైనా ఎంగిలి ఏరుకునే ఏకాంబరం అనుకున్నావా? ఎన్కౌంటర్ ఏకాంబరం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి రౌడీల్ని కాల్చి చంపి వేరే దారి లేక ఎవడు దొరక ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఎంత ధైర్యం రా నీకు? ఏంటి అమ్మా అమ్మా తిరిగింది దిమ్మ. ఏంటి యూటర్న్ కొడుతున్నాడు? ఆగవయ్యా. లోపల లాక్ చేయవయ్యా. ఏంటో బయటకు వచ్చాక నేను మర్డర్ చేయకుండా వదిలిపెట్టను. ఇలా చూడు సింగమలై, వాడు లోన్ పెట్టావే, రీజన్ అడిగితే ఏం చెప్తావు? వాడు మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కదా హెడ్ గారు. కొట్టలేదు కదా. అవును కదా. ఇందుకే ఏదైనా ఆలోచించి చెయ్యాలి, ఆఫీసర్ల మాట వినాలి. అర్థమైందా? ఏంటయ్యా ఇది? హెడ్ గారు, ఇలా కొట్టింది నేను కాదు, వాడు. మిమ్మల్ని కొట్టిన నేరానికి 3 నెలలు వాడిని లోపల పడేశాం. ఎలా ఉంది మన ఐడియా? ఇదే కదా వాడు ముందు అన్నాడు. వాడు కొట్టుంటే సింపుల్ గా నా మొహం కాళ్ళు చేతులతో పోయిండేది. నువ్వెందుకు అనవసరంగా యూటర్న్ కొట్టి, టేబులర్ కొట్టి, నా ముక్కు పగల కొట్టి, రక్తం గారేటట్టు చేసావు?
ఎందుకయ్యా నీకు ఈ రక్తదాహం? మీది మరి లేత ముక్క హెడ్ గారు, అందుకే రక్తం ఆకుండా కారుతోంది. నేను వెళ్ళి టించర్ తెస్తాను. ముక్కుకు పంచర్ చేసి టించర్ తెస్తావా? ఇన్స్పెక్టర్ రాని నీ పని చెప్తాను. అమ్మా, ఒకరోజు బాడీ ముందు కూర్చున్నందుకే ఈ పరిస్థితి. నువ్వు అసలు పైసాకి పనికిరావు హెడ్. చెప్తా బాబు, ఎందుకు చెప్పో. గోదావరి వరదలాగా వామిటింగ్స్, గేట్లు ఎత్తేసిన డ్యామ్ లాగా మోషన్స్ అయ్యి నేను ఇలా నీరసంగా ఉంటే నీకు ఎగతాళిగానే ఉంటది. అది కాదు హెడ్ గారు, మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ జ్యూసు, హార్లిక్స్ అని తాగుతూ ఉండాలి. చూడు, ఎంతసేపు నువ్వు మాట్లాడని మాటల్లో ఈ ఒక్కటే నాకు చాలా ఊరటగా ఉందయ్యా. వెయ్యి, పంచదార వెయ్యి. అమ్మా, ఇంకో స్పూన్ వెయ్యి. అయ్యో, షుగర్ ఎక్కువ కలుపుకోకూడదు, షుగర్ కంప్లైంట్ వస్తుంది. 1 hour కోసారి మనం బాడీలోకి లిక్విడ్ నెక్కిస్తూ ఉండాలి. సింగమల్లయ్య, నువ్వు నా కోసం చాలా ఆలోచిస్తున్నావయ్యా. పేషెంట్ చూడడానికి వచ్చేవాళ్ళంతా బుట్టలతో పళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. నువ్వు పేషెంట్ పళ్ళునే రసం తీసుకుని తాగుతున్నావే. అసలు నిన్ను ఎవరు రమ్మన్నారయ్యా? ఎవరు రమ్మన్నారంటున్నా? లూజ్ లాగా మాట్లాడక హెడ్. నిన్ను చూడడానికి ఎవరు వచ్చారు? ఇన్స్పెక్టర్ గారే నువ్వు బతికుంటే మెమో ఇచ్చిరమ్మన్నారు, లేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకురమ్మన్నారు. అదే కదా, నువ్వేంటి ప్రేమతో రావడం ఏంటి? ఇలా చూడు, నువ్వు ఆ రోజు అర్ధరాత్రి నన్ను రైల్వే ట్రాక్ దగ్గర వదిలినందుకే నాకు ఈ గతి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చి, హెడ్ గారి బాడీ కండిషన్ బాగా ఉంది, ఆయన డ్యూటీలో చేర్చుకుంటే డ్యూటీని డ్యూటీలా సక్రమంగా చేయడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పు. అదే నువ్వు నాకు చేసే ఉపకారం. అలాగే. ఈ వేషాలే వద్దనేది. సార్, ఇతను మీకు తెలిసిన అతనా? అవును. దయచేసి మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటే తీసుకువెళ్ళండి. ఏమా? పాపం ఆ ముసలాయన నిన్న బ్రెడ్ తింటుంటే అది లాక్కోవడం కోసం ఆయన మీద పడి నానా రాద్ధాంతం చేశాడు. కరువు గొట్టు మొహం. పొడిచానంటేనా? ఏమయ్యా? ఊరికే. అవును బాబు, ఈ దరిద్రపు వెదవని తీసుకువెళ్ళిపో. ఈయన్ని నమ్మి ఒక్క వస్తువు కూడా ఉంచలేం. తిరిగి చూసేలేపో మొత్తం తినేస్తున్నాడు. ఈడిది కడుప, కళ్ళే పల్లి చేరువా. అది కూడా పర్వాలేదండి, పసిపిల్లాడు తాగే పాలను కూడా చూడకుండా ఫీడింగ్ బాటిల్ లాక్కుని మరీ తాగేశాడు. నా బిడ్డేమో రాత్రంతా పాలు పాలని ఏడుస్తూనే ఉంది. వీడేమో గురకబెట్టి నిద్రపోయాడు. నీ కృష్ణపేద. నోరు మూసుకుని ఉండలేరా? వచ్చిన వాళ్ళంతా తలా కాసింది తెస్తే నేనెందుకు అలా చేస్తాను? పెద్ద కంప్లైంట్ చేసేస్తున్నారు. అతని కంటే పై ఆఫీసర్ నేను. అతను చెప్పడం ఏ ప్రయోజనం ఉండదు. నోరు మూసుకూర్చో. నా సర్వీస్ లో ఇలాంటి బేవర్స్ రకాన్ని ఇంతవరకు చూడనే లేదు సార్. సిస్టర్. అలాగే సార్. ఏంటి? ఆ కానిస్టేబుల్ ఏం చెప్పి వెళ్ళాడు? ఇక్కడ నుంచి కదిలి ఎటైనా వెళ్ళినా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినా కట్ చేసేయమన్నాడు. అన్నీ నీకోసమే ఉండాలమ్మా. సంతోషంగా తృప్తిగా తిను. అలాగే అలాగే. పొయ్యండి పొయ్యండి. తినమ్మా, కడుపు నిండా తిను. అది ఇలా ఇవ్వండి. ఆంటీ, ఏంటమ్మా? ఓ నిజం చెప్పమంటారా? చెప్పమ్మా. ఇలాంటి మంచి భోజనం చేసి ఓ నెలలోనే చచ్చిపోమన్నా కూడా నేను హ్యాపీగా చచ్చిపోతాను. చూసావా హెడ్, దేవుడు తన తలరాతని తన్నోటితోనే చెప్పిస్తున్నాడు. మనం ఏం చేయగలం చెప్పు? దేవుడు కొంతమంది తలరాతలో అడ్డదిడ్డంగా రాస్తాడు. అడ్డదిడ్డంగా అంటే? ఆంటీ, ఇంకా పెట్టండి. పెడుతున్నానమ్మా. భోజనం విషయంలో నాకు మొహమాటమే లేదు. అమ్మా, బయటకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకు. ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ఏం జరుగుతుంది? నాన్న, చాలు నాన్న, ఆపు నాన్న. మీరు చేకడుకోండి. రామ్మా, రా. భోజనం బ్రహ్మాండంగా ఉంది. తరచూ పిలవండి, నేను బిజీగా వస్తాను. తరచూ పిలవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ హెట్టి గారు. ఏంటయ్యా? వీడొకడు నొక్కిన కాడ నొక్కాడు, చెయ్యి ఊడిపోయేలాగుంది. హెడ్ గారు, ఏంటి ఏడుస్తూ వెళ్తున్నాడు? జవాబు చెప్పి వెళ్ళండి.
ఉండమ్మా, ఓ పొజిషన్ తీసుకుని నించుంటాను. ఎందుకు నవ్వుతారు? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడొక ఏం చేయమంటావు అమ్మా, ఏం చేయమంటావు? నేను కూడా నీకు చెప్పకూడదని ఎంతగానో ఆపుకున్నాను. దానంతటా అదే తన్నుకుంటూ వస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? ఏం చెప్పబోతున్నారండి? చెప్తానమ్మా. నీకేదో ట్రాన్స్ఫర్ అంటమ్మా. ట్రాన్స్ఫరా? అవునమ్మా, ట్రాన్స్ఫర్ వస్తే రక్తం కక్కుకుని చచ్చిపోతారన్న విషయం నీకు తెలియదా అమ్మా? దాని పేరు ట్రాన్స్ఫర్ కాదు, క్యాన్సర్. అయ్యయ్యో, దాని పేరు క్యాన్సరా? అవును. ఏదో ఒకట్లే, నీకు ఇది ఎన్నాళ్ళుగా ఉంది తల్లి? నాకు క్యాన్సర్ అని ఏ విధవ చెప్పాడు? అదే సింగమలయ్యని వెనకాల సొల్లు కార్చుకుంటూ తిరుగుతాడే వాడే. అడిగినోడికి అడగనోడికి ఊళ్ళో అందరికీ చెప్తున్నాడు. నీకు తెలీదా? అందుకే నా పార్టీ మనల్ని అంత ఫీలింగ్ తో చూస్తున్నాడు. సింగమలై, భలే ఇరుక్కున్నావు. ఎన్నిసార్లు మస్కా కొట్టి మారిపోయినా ఊరుకుంటేవాడు ఇయ్యాలేంత వృత్త తాండం చేస్తాడు. ఇంతకాలం కానిస్టేబుల్ గా ఉన్నవాడు సడన్ గా ఇన్స్పెక్టర్ అయితే కడుపు మండదా? ఎందుకు వాడిని కొడుతున్నావు? సార్, ఎస్పీ గారి ఇంట్లోనే కొట్టేశాడు. మీ స్టైల్లో కానీ పొద్దున్నుంచి కొడుతున్నారే, మీకు మనస్సాక్షి లేదా? కొంచెం ఇంటర్వెల్ ఇచ్చి కొట్టండి అయ్యా. అవును సార్, వీడిని రెస్ట్ లేకుండా కొట్టి నేను టైర్ అయిపోయాను. రండి సార్, టిఫిన్ చేసి వచ్చి కొడదాం. 5 నిమిషాలకి వస్తారు. నోరు తెరవలేదు, చంపేస్తాను. ఇంటర్వెల్ కావాలరా నీకు? వచ్చి క్లైమాక్స్ చూపిస్తాను. ఏవయ్యా, వాళ్ళు నిన్న అలా చేతకబాతున్నారే, చేసిన దొంగతనం ఒప్పుకొని అదేదో తిరిగి చేయొచ్చు కదా. మీకు నొప్పిగా లేదా? కొత్తలో కొద్దిగా నొప్పిగానే ఉంటది. కొట్టగా ఒళ్ళు మొద్దు మారిపోద్దిగా. దొంగతనం చేసి మందు బిర్యానీ పిగరాని అనిపిస్తున్నాగా. దొరికితే కొట్టకుండా ఊరుకుంటారేంటి? జీవితం అన్నాక కట్ట సుఖాలు వస్తానే ఉంటాయి. నువ్వెవరు? పులి. పులంటావు, తోకలేదు. స్టేట్మెంట్ పులి. అది నువ్వేనా? పులి అని చెప్పి ఇక్కడికి వచ్చి పిల్లిలా కూర్చున్నావేంటి? అవును, నిన్ను ఏ కేసులో లానెట్టారు? చీటింగా, స్మగ్లింగా, దొంగ రోట్లు మార్చావా? నీకు లోకువయ్యాన్రా నేను. ఓవర్ బ్రిడ్జీల కుంభకోణంలో ముఖ్యమంత్రి హస్తం ఉందని ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాను. ఆధారాలు చూపించమని నన్ను తీసుకొచ్చి బొక్కలో పడేశారు. అలాగా? నన్ను బెయిల్లో తీసుకెళ్లడానికి ఢిల్లీ నుంచి మనుషులు వస్తున్నారు. ఎస్పీ గారి ఇంట్లో దొంగతనం చేసింది నువ్వే కదా? అబద్ధం చెప్పావు కదరా? ఆయన కూడా సీఎం లంచం తీసుకున్నాడని అబద్ధం చెప్పాడు. ఆయన కొట్టరాను సార్. నేను ఎర్రోడరా? చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటారా? వద్దు, నేను పెద్ద మనిషిని. నా మీద చెయ్యేశావో నువ్వు నీ జన్మంతా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. నాకు షుగర్ ఉంది, నాకు ఫైల్స్ ఉన్నాయి. తీసి చూపించు. ఆఫీస్ ఫైల్స్ కావు, నాకు అల్సర్ కూడా ఉందయ్యా. నన్ను మటుకు చొక్కా ఓడ తీసుకొట్టారే, ఆయన ఓడ తీయకుండా కొడుతున్నారు. ఓడ తీసుకొట్టండి సార్. హ్యాండ్ ఉందా? చెప్తాను, నిజం మొత్తం చెప్తాను.